మీకు తెలుసా? దహనమవుతున్న లంక ఇంటి నుండి తప్పించుకున్న పాండవులు ఎక్కడికి వెళ్లారో? కురుక్షేత్రంలో కురు సైన్యానికి మొదటి సైన్యాధిపతి ఎవరు? పాంచాల రాజ్యానికి రాజధాని ఏది? కురుక్షేత్ర యుద్ధాన్ని దివ్య దృష్టితో చూస్తూ ధృతరాష్ట్రుడికి వివరించింది ఎవరు? మహాభారతంలో విష్ణు సహస్రనామాలు ఉపదేశించింది ఎవరు? ఎవరికి ఉపదేశించాడు? అంత పరాక్రముడు బలశాలి అయిన భీష్ముడు ఆయుధం పేరేమిటి? కుళ్ళు కుతంత్రాలతో ఉన్న శకునిది ఏ రాజ్యం? ఆ రాజ్యానికి రాజధాని ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. లాస్ట్లో క్వశ్చన్ ఆఫ్ ద డే ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే అది గూగుల్లో వెతికినా మీకు దొరకని ప్రశ్న అది. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్, దహనం అవుతున్న లక్క ఇంటిని తప్పించుకున్న పాండవులు ఏ గ్రామంలో అజ్ఞాతంగా ఉన్నారు? ఆప్షన్ ఏ మహాబలిపురం, ఆప్షన్ బి ఏకచక్రాపురం, ఆప్షన్ సి పాంచాల, ఆప్షన్ డి కాంపిల్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏకచక్రాపురం. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ మహాబలిపురం. ఇక్కడే అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు. ఇంకా ఆప్షన్ బి ఏకచక్రాపురం. పాండవులు విరాటరాజు కొలువులో ఉండి ఇక్కడ ఏకచక్రాపురం అనే గ్రామంలో అజ్ఞాతంగా ఉండి బకాసురుడు భీముణ్ణి వధించాడు. ఇక ఆప్షన్ సి పాంచాల రాజ్యం, ఇది ద్రౌపదుని యొక్క రాజ్యం. ఇక ఆప్షన్ డి కాంపిల్య, ఆ పాంచాల రాజ్యం యొక్క రాజధానే ఈ కాంపిల్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ద్రౌపదికి గల మరొక పేరేమిటి? ఆప్షన్ ఏ పాంచాలి, ఆప్షన్ బి భానుమతి, ఆప్షన్ సి వృషాలి, ఆప్షన్ డి రోహిణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాంచాలి. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే పాంచాలి రాజ్యానికి రాజు ద్రౌపదుడు. ద్రౌపదుడి కుమార్తె ద్రౌపది కాబట్టి ఆమెను పాంచాలి అని కూడా అంటారు. ఇక ఆప్షన్ బి భానుమతి, దుర్యోధనుడి యొక్క భార్య పేరు భానుమతి. ఇక ఆప్షన్ సి వృషాలి, కర్ణుడి యొక్క భార్య పేరు వృషాలి. ఇక ఆప్షన్ డి రోహిణి, సుభద్ర మరియు బలరాముడి యొక్క తల్లి. శ్రీకృష్ణుడు కూడా తల్లి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కురుక్షేత్రంలో కురు సైన్యానికి మొదటి సైన్యాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి శల్యుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి భీష్ముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భీష్ముడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో మొదటి 10 రోజులు భీష్ముడు, ఆ తర్వాత 5 రోజులు ద్రోణాచార్యుడు, ఆ తర్వాత 2 రోజులు కర్ణుడు, ఆ తర్వాత రోజు శల్యుడు సగం రోజు ఉండగా చివరిగా అశ్వత్థామ సైన్యాధిపతిగా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, పాంచాల రాజ్యానికి రాజధాని ఏది? ఆప్షన్ ఏ గోకుల్, ఆప్షన్ బి తక్షశిల, ఆప్షన్ సి కాంపిల్య, ఆప్షన్ డి వృందావన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కాంపిల్య. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ గోకుల్. శ్రీకృష్ణుడు తన బాల్యంలో మొదటి 3.5 సంవత్సరాలు నందమహారాజు మరియు యశోద సంరక్షణలో ఈ నగరంలోనే గడిపాడు. ఇక ఆప్షన్ బి తక్షశిల, గాంధార రాజ్యానికి రాజధాని ఈ తక్షశిల. మొదటి మహాభారతాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి ఈ నగరంలోనే వివరించాడు. ఇక ఆప్షన్ సి కాంపిల్య, ఇదే పాంచాల రాజ్యానికి రాజధాని. ఇక ఆప్షన్ సి వృందావన్, ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు. నెక్స్ట్ క్వశ్చన్, కురుక్షేత్ర యుద్ధాన్ని దివ్య దృష్టితో చూస్తూ ధృతరాష్ట్రుడికి వివరించింది ఎవరు? ఆప్షన్ ఏ యుయుత్సుడు, ఆప్షన్ బి సంజయుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంజయుడు. ఈ సంజయుడికి వ్యాసుడు ప్రసాదించిన దివ్య దృష్టి వల్ల హస్తినాపురంలో కూర్చొని కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా ధృతరాష్ట్రుడికి వివరించేవాడు. భగవద్గీతను కూడా యథాతథంగా తెలియజేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారతంలో విష్ణు సహస్రనామాలను ఉపదేశించింది ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి కృపాచార్యుడు, ఆప్షన్ డి వ్యాసుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భీష్ముడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే భీష్ముడు అంపశయ మీద పడి ఉన్నప్పుడు ఈ విష్ణు సహస్రనామాలను వివరించాడు, కానీ అప్పుడు ఎవరూ రాసుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్, కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్ముడు విష్ణు సహస్రనామాలను ఎవరికి ఉపదేశించాడు? ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి కర్ణుడు,
ఆప్షన్ సి ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధర్మరాజు. భీష్ముడైతే ధర్మరాజుకు వివరించాడు, కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విష్ణు సహస్రనామాలను విన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారతంలో విష్ణు సహస్రనామాల గురించి ఏ పర్వంలో ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ భీష్మ పర్వం, ఆప్షన్ బి కర్ణ పర్వం, ఆప్షన్ సి శల్య పర్వం, ఆప్షన్ డి అనుశాసనిక పర్వం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అనుశాసనిక పర్వం. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ భీష్మ పర్వంలో భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా ఉండడం, భగవద్గీత, భీష్ముని పతనం వంటి అంశాలు ఉంటాయి. ఆప్షన్ బి కర్ణ పర్వం, కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించడం వంటి అంశాలు ఈ కర్ణ పర్వంలో ఉంటాయి. ఇక ఆప్షన్ సి శల్య పర్వం, శల్యుడు సారథిగా ఉండి యుద్ధాన్ని ముందుకు కొనసాగించడం ఈ పర్వంలో ఉంది. ఇక ఆప్షన్ డి అనుశాసనిక పర్వం, భీష్ముడు చివరి ఉపదేశాలన్నీ ఈ పర్వంలో ప్రస్తావించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, భీష్ముడి యొక్క ఆయుధం పేరేమిటి? ఆప్షన్ ఏ గద, ఆప్షన్ బి గొడ్డలి, ఆప్షన్ సి నాగలి, ఆప్షన్ డి ధనుస్సు లేదా విల్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ధనుస్సు లేదా విల్లు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ గద, భీముడు మరియు దుర్యోధనుడి యొక్క ఆయుధం ఈ గద. ఇక ఆప్షన్ బి గొడ్డలి, పరశురాముడి యొక్క ఆయుధం గొడ్డలి. ఆప్షన్ సి నాగలి, బలరాముడి యొక్క ఆయుధం నాగలి. ఆప్షన్ డి ధనుస్సు లేదా విల్లు, అర్జునుడు, కర్ణుడు, ద్రోణుడు, ఏకలవ్యుడు, భీష్ముడు, అభిమన్యుడు, అశ్వత్థామ మొదలగు వారు ధనుష్యుని ఆయుధంగా కలవారు. నిన్నటి ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూసినట్లయితే, సంవర్ణుడు మరియు తపతి ఎన్ని సంవత్సరాల కాలం మర్చి విహారయాత్రలు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 12 సంవత్సరాలు.